దేవుడు ఏ ఒక్కరూ కేవలం మౌనంగా క్రైస్తవ జీవితం జీవించాలని కోరుకోలేదు, కానీ దేవుడు మన సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాదిని పోరాడాలి. పోరాటం ఉందా మనకి? ఎంతమంది నా జీవితంలో నేను పోరాడతాను అంటున్నారు? కొంతమంది పోరాడతాను అంటున్నారు. సరే, నాకు ఆశ లేదు కానీ చచ్చినట్టు పోరాడుతున్నాను నేను అన్నవారు ఉంటే చేతులు ఎత్తారా? నేను పోరాడుతున్నాను, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక మానసుల మాటలో పోరాడుతున్నారా? దేవుడి వాక్యంలో చక్కగా రాయబడి ఉంటుందండి. ఎఫెసీయులు 6:11 నుంచి చదవండి. మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోనండి. ఎవరు ఇస్తారా సర్వాంగ కవచం? దేవుడు. ఎవరికి ఇస్తున్నాడు? ప్రతి ఒక్క విశ్వాసికి. ఎవ్రీ బిలీవర్ ఈజ్ గివెన్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడు అంటాడు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. ధరించుకోవాల్సింది ఎవరు? మనము. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? దేవా, నువ్వే నాకు వేసేయి, నువ్వే నాకు వేసేయి, సర్వాంగ కవచం నువ్వే నా మీదకి వేసేయి. చిన్నపిల్లలుగా బట్టలు వేస్తాం చూడండి, ఏమంటారు? చేతులు ఎత్తారు, ఏయ్. కొంతమంది అయితే వేయించుకోరు, పరిగెత్తిస్తారు వెనకాలే. కానీ దేవుడు అంటాడు, అమ్మా నాన్న, నేను మీ వెనకాల పరిగెత్తి వేసుకోరా బట్టలు, వేసుకోరా బట్టలు అని వేయించను. నేనేం చేస్తాను? బట్టలు అక్కడ ఉన్నాయి, వేసుకో. ఈరోజు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలండి. ఈరోజు ద చాయిస్ ఇస్ యోర్స్. మీరు ధరించుకుని పోరాడతారో, లేకపోతే ధరించుకోకుండా గాయాలు తలిగి పడుకుంటారు, లేకపోతే మరణిస్తారు. ఈరోజు ఎంతోమంది సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా దేహము మొత్తము గాయాలతో ఉన్నారు, మనసంతా గాయాలతో ఉన్నాయి, తలంతా గాయాలతో ఉంది. ఈరోజు ఎంతమంది మంది తలనొప్పి, సమస్య, దుఃఖం, ఈ మాటలు వినలేకపోతున్నాను, ఈ మనుషులు నాకు విరోధంగా చేసే కార్యాలు తట్టుకోలేకపోతున్నాను. దేవుడు వాక్యం సెలవిస్తుంది సర్వాంగ కవచాన్ని ధరించుకో. కానీ మనం అంటున్నాం, దేవుడు అంటే నాకు ఎందుకు ఇవన్నీ తగులుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. సర్వాంగ కవచాన్ని చూస్తే దేవుడు అంటున్నాడు, అది నిన్ను కాపాడటం కొరకు. అపవాది నీ మీద చేసే దాడులు, నీవు నేను ఇచ్చిన కవచాన్ని ధరించుకుంటే అవి నీ మీద పని చెయ్యవు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మరి ధరించుకున్నారా? దట్ ఇస్ అ ప్రాబ్లం. ఈరోజు ఆయన ఇచ్చిన కవచాన్ని మనం ధరించుకోకుండా నాకు దెబ్బ తగిలింది అంటున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ, నీవు నేను ఇచ్చిన కవచాన్ని ధరించుకుంటే ఏ అపవాది తంత్రాలు నీ పైన పనిచేయవు, నీకు హాని చేయవు, నీకు నొప్పి రాదు, నీకు దెబ్బ రాదు, నిన్ను మొట్టలేడు. ఈరోజు మనం అడుగుతున్నాం, దేవాన్ని నేను నమ్ముకున్నాను, నాకు ఎందుకు ఇది జరిగింది? దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చిన కవచాన్ని ధరించుకున్నావా? ఇంకా చదవండి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోను. మనం పోరాడేది ఎవరినంట? శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. ఇంకా ఆకాశ మండలము. గత వారం మనం ధ్యానించాము. మధ్య ఆకాశంలో ఎలాగా వాయుమండల అధిపతులు తిరుగుతూ ఉంటాయి. వాయుమండల అధిపతులతో దేవుడు వాక్యం చెప్తుంది, మన శత్రువు ఉన్నాడు. మీ శత్రువు ఎవరో మీకు తెలుసా? మీరు ఎవరిని పోరాడుతున్నారు? ఈరోజు చాలామంది మనం మనుషుల్ని పోరాడుతున్నామండి. వీఆర్ ఫైటింగ్ పీపుల్, బట్ పీపుల్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. ఆ మనుషులు వెనక ఉన్న దురాత్మలు, మనుషుల్ని మనకు విరోధంగా తీసుకొస్తున్న దురాత్మల్ని మనం పోరాడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ మనమైతే మనుషుల్ని పోరాడతా వెనకాల ఉన్న దురాత్మ దగ్గర బలైపోతున్నాం. అపవాది పొంచి ఉన్నాడండి. ఇక్కడ చక్కగా ఒక మాట ఉంటుందండి, అంటే దట్ యు విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ది ఈవిల్ డే. 13వ వచనంలో ఉంది చూడండి, చదవండి. అందుచేత మీరు ఆపద దినమందు. ఈరోజు మీ ఆపద దినం ఉందా? ఎంతోమంది జీవితంలో ఆపద దినాలు. ఏంటి? నాకు విరోధంగా ఇది చేశారండి,
మా కుటుంబం విరోధంగా ఇలా మాట్లాడారండి, నా ఇంటి ఎదురుగా ఇట్లా వచ్చిందండి, నా ఉద్యోగంలో ఈ సమస్య వచ్చిందండి, మాకు చేతబడి చేశారండి, మాకు అది. నేను అడుగుతున్నానండి, దేవుని సర్వాంగ కవచం మీరు ధరించుకున్నారా? అన్ని నామముల కన్నా పై నామంగా యేసు నామాన్ని నమ్ముతున్నాము. యేసు ప్రభు మీలో, ఆయన ఆత్మ మీలో, ఆయన సర్వాంగ కవచం మీ పైన ఉంటే ఏ అపవాది కార్యమన్నా మీ పైన వర్ధిల్తుందా? డస్ డెవిల్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓవర్ యు? యేసు ప్రభు మనలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ ఆలయముగా ఈ దేహం ఉందా? దేవుడు మాత్రమే అపవాదిని ఎదిరించగలుగుతాడు. దేవుడు మనలో ఉంటే నిందకనేంటి అధికారం మనకు అనుగ్రహించబడుతుంది. మనకు అధికారం ఉన్నదప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని అధికారాన్ని మనం వాడతాము. దేవుని అధికారాన్ని మనం వాడేటప్పుడు మన నోటిలో ఉండి వచ్చే మాట ఎవరి మాటగా మారుతుంది? దేవుని మాటగా. ఈరోజు అపవాది తంత్రాలు మీ మీద పనిచేస్తున్నాయంటే ఐ వాంటెడ్ యూ టు చెక్ యువర్ సెల్ఫ్. సర్వాంగ కవచాన్ని ధరించుకున్నారా? ఈరోజు చాలామంది మైండ్స్ని, తలల్ని పట్టుకుని బాధేస్తున్నాడు అపవాది. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే శిరస్థాగం పెట్టి ధరించుకోవాలంట. రక్షణ అనే శిరస్థాగం అంటే నీవు రక్షించబడ్డావు అని ప్రతి క్షణము మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అపవాది ఏమి తెచ్చి కొట్టినా కూడా నేను రక్షించబడ్డా. నా గతం గురించి మాట్లాడతావా? నేను రక్షించబడ్డా. నాకు కుదరదంటావా? నేను రక్షించబడ్డా. ఏదైనా సరే ఆయన రక్తం ద్వారా నేను రక్షించబడ్డానో నా బట్టి నేను చేస్తాం కాదు, ఆయన నా కొరకు చేసిన దాన్ని బట్టి నాకు జయం ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ వీ డూ, ఇట్ ఈస్ త్రూ వాట్ ఈస్ డన్ ఆన్ ద క్రాస్. సిలువ పైన క్రీస్తు మనకు చేసిన దాన్ని బట్టి జయం ఉంది. అపవాది అండి, వాడికి బాగా తెలుసు వాడు మనల్ని ఎలాగ మోసపరుస్తాడంటే ఈ కవచం దగ్గరికి వెళ్ళినవాడు, కవచం జోలికి వెళ్ళినవాడు. అసలు ఈ కవచం ధరించుకుంటా ఉంటే ఏంటి ఆ కవచం? అపవాదిని ఎదిరించాలంటే ఏంటి ఆ కవచం? మొదటిగా ఏం చూస్తాం? కవచం చదవండి. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. మీ నడుముకు సత్యమని దట్టి, దేవుని వాక్యము సత్యము, సత్య వాక్కుని హ్యావ్ ద బ్యాలెన్స్, హ్యావ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ట్రూత్. సత్యము మిమ్మల్ని నిలబడుతుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మీరు పోరాడటానికి ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్, ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్, ఇట్ విల్ గివ్ యూ బ్యాలెన్స్, ఇట్ విల్ గివ్ యూ సపోర్ట్. ఏది సత్యము, ఏది అబద్ధము. సత్యము కలిగిన వారైతే అబద్ధాలని తునీకరిస్తారు. ఈరోజు మీ జీవితంలో సత్యం ఉందండి. ఈజ్ ద ట్రూత్ ఇన్ యువర్ లైఫ్. మీరు మాట్లాడే మాటల్లో, మీరు చేసే పనుల్లో దేనికి భయపడాల్సిన అవసరంలా. దేవుడు అంటాడు సత్యం మాట్లాడు. సత్యం మాట్లాడితే నా ఉద్యోగం పోతుందండి, సత్యం మాట్లాడితే నన్ను వెలివేస్తారండి, సత్యం మాట్లాడితే ఈ పెళ్ళి ఆగిపోతుందండి, సత్యం మాట్లాడితే నాకు అప్పు రాదండి. దేవుడు ఇవ్వండి, దేవుడు చేయింది ఏమన్నా మీకు కావాలా? చెప్పండి. దేవుడు ఇవ్వనిది, దేవుడు చెయ్యండి మీకు ఏదైనా కావాలా? అలాగ మీరు తీసుకుంటే ఏమవుతుంది? శాపంగా మారుతుంది. కానీ సత్యానికి నిలబడండి, ట్రూత్ విల్ ఆల్వేస్ స్టాండ్. దేవుడు అంటున్నాడు నువ్వు సత్యాన్ని కలిగి జీవించు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరంలే. జీవం మరణం అధికారం నా చేతుల్లో ఉంది. నా అనుమతి లేనిది ఏ ఆయుధం నీ పైన వర్తిల్లదో. నేను నీ తోడున్నాను, నేను నీకు వాగ్దానం చేస్తాను, నువ్వు నా బిడ్డవి, ఏ ఆయుధం నీ పైన వర్తిల్లదో. మీరు నమ్ముతున్నారా? నమ్మితే భయపడాల్సిన అవసరం ఏముంది? నమ్మితే దిగులు చెందాల్సిన అవసరం ఏముంది? ఈరోజు దేవుని బిడ్డలమైన మనము సత్యాన్ని కలిగి ఉండాలండి. రెండోది ఏంటి? నీతి. నీతి అనే మైమరువు. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోవాలండి. ఆ రోజుల్లో రోమన్ వారియర్స్, రోమన్ సోల్జర్స్ చూసి పౌలు రాశాడండి. ఈ నీతి అనే మైమరువు చూసినప్పుడు చాలా మంది అనుకుంటారు ముందు మాత్రమే ఉంది. నో నో నో. రోమన్ ఆర్మర్ చూస్తే దాంట్లో ముందు వెనకాల కట్టిపెట్టి ఉంటుంది, కవరింగ్ ఉంటుంది. దానికి సైడ్లో తాళ్ళు వస్తాయి, ముందు వెనకాల కవర్. నీవు నీతిగా జీవించు, నీవు నీతిని కలిగి ఉండు. నీవు నీతిమంతులుగా జీవిస్తే ఏ అపవాది కత్తు దాడులవనే, ముందు వచ్చే బాణాలు అవనే, వెనకాల వచ్చే బ్యాక్ స్టాపింగ్ అవనే, చీటర్స్ అవనే, మోసగాలు అవనే. చాలామంది కదా జీవితంలో పక్కనే ఉంటారు, మన తోడే ఉంటారు, మన వారే అంటారు, వెనకాల నుంచి కూర్చుతారు. ఇక్కడ ఎవరైనా సరే వెనక నుండి మోసం చేయబడిన వారు ఉన్నారా? చేతులు వద్దులే.
కానీ దేవుడు అంటున్నాడు నీతిని ధరించుకో, నీతిని ధరించుకో. నీవు నీతిమంతుడుగా కనబడాలి నా దృష్టిలో. నేను నీకు అనుగ్రహించే నీతి నీ అంతటా నీవు నీతి కాదు, మన క్రియల్లో నీతి కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించే నీతిని మనం ధరించుకుంటే అపవాది దెబ్బలు మన మీద పడవండి. అదే సమయంలో మూడోది ఏమని చెప్తున్నాడు చూడండి, పాదములకు సమాధానమనే సువార్త అనే సిద్ధ మనసు. యు సీ ద గాస్పెల్ ఆఫ్ పీస్. దేవుని రక్షణ సువార్త, దేవుని వాక్యము మనకి సమాధానాన్ని ఇస్తుందండి. ఈరోజు మీ జీవితంలో సమాధాన సువార్త, రక్షణ సువార్తను కలిగి ఉంటే, దేవుని వాక్యం పైన నిలబడితే మీరు దేనికి బెదర్రు, మీరు దేనికి భయపడరు. యు ఆర్ రెడీ వేర్ గాడ్ వాంట్స్ టు టేక్ యూ. ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యాలు జరుగుతలేదు. కారణం ఏంటంటే మీరు సిద్ధంగా లేరు. మీరు సిద్ధంగా లేకపోతే దేవుడు ఎలా తీసుకెళ్తాడు? మీ జీవితంలో దేవుడు చేసేదాన్ని బట్టి సమాధానం ఉందా? డూ యూ హ్యావ్ ద అష్యూరెన్స్? దేవుడు నన్ను మంచి స్థలంలోకి తీసుకెళ్తాడు. ఆయన ఎలాంటి స్థలం నుంచి తీసుకెళ్ళినా మేలైన స్థలంలోకి తీసుకెళ్తాడు. ఎంతమంది నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నాం? ఆయన మాట ఇస్తే నమ్మదగిన దేవుడు. ఆయన కార్యాన్ని జరిగిస్తాడంటే కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన ఉద్దేశించింది నా పట్ల మేలే కానీ కీడు కాదు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు చెప్పుకోగలుగుతారా, దేవుడు నా పట్ల కీడు ఉద్దేశిస్తలేదు, హీఈస్ డూయింగ్ గుడ్ ఇన్ మై లైఫ్. మనుషుల మాటలు వినకండి, మనుషుల మాటలు నమ్మకండి. మనుషులు మీ గురించి చెప్పేది కాదు మీ గురించి జీవితంలో నిర్ణయం, ఫైనల్ డెసిషన్. దేవుడు మీ గురించి ఏం చెప్తున్నాడా, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుడు ఏం చెప్తున్నాడండి మీ గురించి తెలుసా? వాగ్దానాలు ఉన్నాయా? ఎత్తి పట్టుకోండి. దేవా నువ్వు చెప్పావు నా గురించి, దేవా నువ్వు చెప్పావు చేస్తానని, దేవా నువ్వు చెప్పావు ఇస్తావని, దేవా నువ్వు చెప్పావు నడిపిస్తావని. ఈరోజు మన జీవితంలో మనం నమ్మాలండి. దేవుడు మాట ఇస్తే అక్షరాలను నెరవేర్చే దేవుడు. ఆయన మాటను పట్టుకుని నిలబడాలండి. ఆయన మాటను పట్టుకుని నిలబడండి. ఏంటి మీ వాగ్దానం ఈ సంవత్సరానికి? కార్డులు ఎత్తుకుతున్నారేమో. ఏంటి మీ వాగ్దానం ఈ సంవత్సరానికి? నాకు వినిపించాల్సిన అవసరం లేదు, మీకు మీ దేవునికి సంబంధించింది. దేవుడు మీ గురించి ఏం చెప్పాడు నమ్మండి, నమ్మండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశం గతించిపోయినను ఆయన నోటి మాట విశ్వాసంతో చెప్పండి, గతించదో, గతించిపోదో. వాట్ హీ హ్యాస్ స్పోకెన్ షల్ హ్యాపెన్, విల్ హ్యాపెన్. అంతే. అది మీకు చూస్తానికి అసాధ్యంగా ఉండొచ్చు, మీరు నమ్మసక్కని కానిగా ఉండొచ్చు, ఇది ఇంపాసిబుల్ అనొచ్చు. దేవుని ద్వారా సమస్తము సాధ్యమని నమ్మి ముందుకెళ్ళాలి, అంతే. ఆయన ఎలా చేస్తాడో తెలియదు, కానీ నేను ఒకటే చూసాను నా జీవితంలో, మన సిద్ధపాటు ఎంత ఉందో దాన్ని బట్టి చేస్తాడు. మనం ఆయన చెప్పాడు కదా అని మన జీవితంలో మనం వెళ్ళిపోతా ఉంటే అవ్వదు, కానీ వీ నీడ్ టు ఒబే. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసమనే డాలు. ఈరోజు విశ్వాసం ఉందా? ఈరోజు మనం అనుకుంటాం విశ్వాసం ఉంటే అపవాదిని ఎదిరించవచ్చు. ఇంకో మాటలు చెప్పాలంటే, అది ఇంకా ప్యూరిఫై చేసి చెప్పాలంటే, విశ్వాసం ఉంటే అపవాదిని తరమచ్చు. అవునా? విశ్వాసానికి అపవాది తరిమిపోవడం, కానీ విశ్వాసం అపవాది మీ మీద వేసే ఆ ఆటంకాలని ఆపుతుంది, దాడుల్ని ఆపుతుంది. దాని తర్వాత ఏంటంట, రక్షణ అనే శిరస్త్రాణం. రక్షణ అనే శిరస్త్రాణం. ఎందుకంటే అపవాది మన తలను కొడతాడు, మనల్ని తలను గురి చేస్తాడు, కానీ దేవుని రక్షణ మనల్ని కాపాడుతుంది. దాని తర్వాత చదివితే వాక్యం అనే, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దేవుని వాక్యం అనే, చాలా మంది వాక్యం అనే ఖడ్గం వేస్తారు, బట్ డోంట్ మిస్ అవుట్ ద డీటెయిల్. దేవుని వాక్యం అనే ఏంటి? ఆత్మ ఖడ్గము. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ ఖడ్గము. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని మనలోండి తీసి మన నోటిలోండి అపవాదిని కొట్టిస్తాడు. అర్థమవుతుందా అండి? ఈరోజు మనం అపవాదిని ఎదిరించాలంటే కేవలం ఎప్పుడు చూసినా డాల్ని పెట్టుకుంటా ఉంటే అవ్వదు. దేవుని వాక్యం అనే ఖడ్గము, దేవుని ఆత్మ అపవాదిని ఎట్లా కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఏ టైమింగ్లో కొట్టాలి. దేవుని ఆత్మ మనలో నుండి ఆయన వాక్కుని వేసి కొట్టినప్పుడు
అపవాది పారిపోతాడు, దెబ్బ పడుతుంది అడిగి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోవును అని దేవుని వాక్యం చెప్తుంది. అపవాదిని ఎదిరించు అనే దాని ముందు వాక్యాలు చూస్తే సబ్మిట్ అంటూ గాడ్, దేవునికి సమర్పించుకోండి, దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి సమర్పించుకోండి అన్నదప్పుడు దేవుని ఆత్మకి సమర్పించుకోండి, దేవుని ఆత్మని నమ్మండి, దేవుని ఆత్మ సహాయం మీద ఆధారపడండి. దేవుని వాక్యం చెప్తుంది, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారముగా ఇది జరుగును. మనం ఎంత కష్టపడ్డాము, ఎంత ఏరుకున్నాము కాదు, కానీ మనం కొట్టే దెబ్బ దేవుని ఆత్మ ద్వారముగా వెళ్తుంది. దేవుని ఆత్మ ఆ దెబ్బని కరెక్ట్గా ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టేలా చేస్తుంది. మన ముందున్న శత్రువుని మన ముందు సాష్టాంగ నమస్కారాన్ని చేయిస్తుంది. దేవుడు మీకు జయం ఇస్తే అది నిజమైన జయం అండి. ఈరోజు మీ జీవితంలో ఎటువంటి రీతిగా మీరు అపవాదిని పోరాడుతున్నారు, నిజంగా సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడుతున్నారా? దిస్ ఇస్ అ రియల్ ఫైట్, దిస్ ఇస్ అ రియల్ ఫైట్. మీరు అనుకోవచ్చు, ఏంటి క్రైస్తవత్వం అంతా సమాధానం అంటారు, ఫైట్ అంటారు ఏంటి? క్రైస్తవత్వం అంటే సమాధానం అంటారు, ఇట్స్ రిలీజన్ ఆఫ్ పీస్ అంటారు, ఫైట్ అంటారు ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది, మనము ఒకరినొకరు ప్రేమించాలి. మనము పోరాడేది మాంసంతో, శరీరంతో కాదు. మనం పోరాడతాం, తప్పకుండా పోరాడాల్సిందే. ఎవరితో? కనబడని దురాత్మ సమూహములు, కనబడని శత్రువు. ఈరోజు మనం అందరం పోరాడాలండి. వీ హ్యావ్ టు ఫైట్. మీ మీద దాడులు జరుగుతున్నాయంటే దట్ మీన్స్ డెవిల్ ఈస్ అటాకింగ్ యూ. మీ మీద మాటలు పడుతున్నాయంటే దట్ మీన్స్ డెవిల్ ఈస్ అటాకింగ్ యూ. మనుషులు మీకు మోసం చేస్తారంటే డెవిల్ ఈస్ అటాకింగ్ యూ. ఆత్మ, ద డెవిల్ ఇస్ అండ్ స్పిరిట్. ఆత్మ మనుషులను వాడుకుంటే మనల్ని దాడి చేస్తుంది. కానీ ఈరోజు మనం మనుషుల్ని పోట్లాడుకుంటూ కూర్చుంటే యు ఆర్ మిస్సింగ్ అవుట్ ద పాయింట్. మనం పోరాడేది మనుషుల్ని కాదు, అంధకార సమూహాలని, మనకు విరోధంగా వస్తుంది దురాత్మల్ని. దేవుడు అంటున్నాడు, సర్వాంగ కవచాన్ని ధరించుకో, విశ్వాసంతో పోరాడు. అపవాది నీకు అనే ప్రతి మాటను అణిచివేయి, అగ్ని బాణాలను అణిచివేయి. వాడు నీకు అగ్ని వేస్తున్నాడు, అణిచివేయి. కాళ్ళతో నీకు హాని రాదు. నీకు విశ్వాసం అంటే వాడు ఎన్ని కార్యాలు నిమే చేసినా కూడా నువ్వు అణిచివేస్తావు, ఆపివేస్తావు. కానీ నా వాక్య కత్తిని తీసుకో, ఆ సర్వాంగ కవచం తీసుకుంటే అన్ని డిఫెన్స్, ఒకటి మాత్రం అటాక్, ఒకే ఒకటి అటాక్. దేవుడు అంటాడు, ఆ ఒక్కటి చాలు నీకు అటాక్. నా వాక్యాన్ని పట్టుకో, అపవాది నాశనం అయిపోతాడు. ఈరోజు మనం నిజంగా సత్యముతో దేవుడి వాక్కును నమ్ముతూ అపవాదిని ఎదిరించాలండి. ఈరోజు మనం ఈ సర్వాంగ కవచం ధరించిన మనము ఎక్కడ పోరాడి, దేని ద్వారా పోరాడాలంటే ప్రార్థనలో. ఈరోజు మీకు సర్వాంగ కవచం ఉందా? నాకు కనబడదు, దేవునికి కనబడుతుంది. అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు సత్యం ఉందా? సమాధాన పాదజోడులు ఉన్నాయా? సిద్ధపాటు మనస్సు, నీతి, రక్షణ, విశ్వాసము, వాక్యము మీ ప్రార్థనలో ఉందా? వాటితో మీరు పోరాడండి. ఆల్ త్రూ ఇట్, విత్ ఆల్ ఆఫ్ ఇట్ ప్రే. దేవుని వాక్యం చెప్తుంది, ఎడతెగక ప్రార్థన చేయండి, అన్ని సమయంలో ప్రార్థన చేయండి, దేని గురించి అయినా ప్రార్థన చేయండి, అన్ని విషయంలో ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయండి? ఇంకో మాటలో చెప్పాలంటే పోరాడండి. అపవాది రెస్ట్ అవ్వడు, పోరాడు. అపవాది యుద్ధాన్ని ఆపడు, పోరాడు. ఆత్మలో పోరాడండి, శారీరకంగా పోరాడండి, మానసికంగా పోరాడండి. దేవుని ఆత్మ ద్వారంగా బలపరచబడిన వారుగా అపవాదిని ఎదిరించండి. ఈరోజు మీరు పోరాడతానికి నిలబడితే ప్రతి దుష్టుడు పారిపోతాడండి. దేవుడు మీ పక్షాన ఉంటే మీ శత్రువు ఎవరు? దేవుని వాక్యం చెప్తుంది, ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us, హూ కెన్ బీ అగెయిన్స్ట్ us? దయచేసి మన అందరం లేచి నిలబడతామండి. లేచి నిలబడి మీ స్వరం ఎత్తి దేవునికి మీరు ఇచ్చే అర్పణ ఏంటో ఇవ్వండి. దేవుణ్ణి మీరు ఆరాధించగలిగింది ఏ రీతిగానో ఆరాధించండి. దేవుని ఎలాగ మీరు మహిమపరుస్తారో మహిమపరచండి. చెప్పండి, దేవా, వి ప్రైజ్ యు లార్డ్, వి గ్లోరిఫై యు లార్డ్. నిన్ను మహిమపరుస్తున్నాము యేసయ్యా, నీ నామం పైనామమయ్యా, అన్ని నామం కన్నా పైనామమయ్యా. యేసయ్యా, నీకు వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు యేసయ్యా. దేవుని మహిమపరుద్దామండి, దేవుని వేడుకోదామండి, దేవుని ఆరాధిద్దామండి, దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. అపవాదికి ఎక్కడ మీ జీవితం పైన అధికారం ఉండనవద్దు.
వాడు మిమ్మల్ని పోరాడుతూనే ఉన్నాడు, కానీ మీకు యేసు నామంలో జయం ఉంది నమ్మండి. ఆ నామాన్ని మీరు నోటితో పలుకుతే ఇట్ విల్ మేనిఫెస్ట్ ద విక్టరీ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఆ మహిమ కనబరచబడుతుంది, ఆ జయం అనుగ్రహించబడుతుంది. ఆ జయము మీకు కావాలంటే మీరు విశ్వాసంతో ఆయన స్తుతించండి. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుడు అపవాది నోరుని మూయిస్తాడండి. వాడు కొండిగాడు, వాడు ఎప్పుడు చూసినా కొండాలు మోపుతా ఉంటాడు. కానీ మీరు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుణ్ణి మీరు ఎలాంటి వారైనా సరే స్తుతిస్తూ ఉన్నారో, దేవుడు మొదటిగా అపవాది నువ్వు నోరు మీరా, వారు నన్ను మహిమపరుస్తున్నారు, వారు నన్ను పొగుడుతున్నారు, వారు నన్ను గణపరుస్తున్నారు, వారు నా బిడ్డ, వారు నా సొత్తు, వారు నా ప్రజలను ప్రకటిస్తున్నారు, ఐ యామ్ దేర్ గాడ్ అని దేవుడు దిగుతాడండి. మీ జీవితంలో దేవుడు ఆసీనుడు కావాలని ఆశపడుతున్నాడండి. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ముట్టాలని ఆశపడుతున్నాడండి. మీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడండి. మీరు నోరు తెరిచి బిగ్గరగా ఆయన నామాన్ని మహిమపరచమని పెట్టుకుంటున్నాను. పరిశుద్ధుడు ఎదుగునయ్యా, మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. నీ కార్యాన్ని జరిగించమని పెట్టుకుంటున్నామయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడైతే బంధించబడి ఉన్నారో నీ నామంలో ఇప్పుడే విడుదల కలుగురుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. ఎటువంటి అనారోగ్యంతో ఎవరు ఎక్కడైతే బాధపడుతున్నారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. ఆందోళనతో, దుఃఖముతో, యాంగ్జైటీ, వరీతో ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడే దేవా నీ నామములో, నజరేయుడైన యేసు నామములో సమాధానము ప్రకటిస్తున్నామయ్యా. నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరగాలయ్యా. ప్రతి అపవాది కార్యాలు బంధించబడినగా కానీ ప్రకటిస్తున్నాం. ప్రతి అపవాది శక్తులు ఓడిపోనుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి అపవాది ప్రభావం ఇప్పుడే నీ బిడ్డల మీద నుంచి నాశనమైపోనుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ ఆత్మ కార్యం జరిగించండి అయ్యా. ఆత్మ వరములతో నింపండి అయ్యా. గొప్ప ఆత్మ అభిషేకాన్ని దయచేయ్యా. ప్రజ్వలించే జ్వాలల వలె ప్రతి ఒక్కరిని నిలబెట్టయ్యా. దేవా నీ అగ్ని ప్రతి ఒక్కరి పైన ఉండాలయ్యా. నీ మహిమ ప్రతి ఒక్కరి పైన ఉండాలయ్యా. నీ సన్నిధి, నీ తేజస్సు ప్రతి ఒక్కరి పైన అనుగ్రహించమని వేడుకుంటామయ్యా. దేవా ఎవరెవరు ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క జవాబు నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఆగిపోయిన కార్యాలు కొనసాగాలయ్యా. నూతన ప్రారంభాన్ని దయచేయ్యా. జయవంతులుగా, అభిషక్తులుగా నీ బిడ్డలు నిలబెట్టయ్యా. ఏ కీడు, నష్టము, శాపం మా దగ్గరకు వస్తానికి వీల్లేదయ్యా. దేవా నీ ఆశీర్వాదాలు మా పైన కుమ్మరించమని వేడుకుంటున్నామయ్యా. నీ దీవెన మా పైన అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నీ ఆత్మ కుమ్మరింపు మెండుగా మా అందరి పైన అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదించబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. Let them have the supernatural blessing, Lord. Divine anointing, Lord. దైవ అభిషేకముతో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా, స్వతంత్రులు, సమాధానముతో జీవించేవారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటున్నామయ్యా. ఐక్యతతో కలిసి నిన్ను ఆరాధించేవారుగా, ఐక్యతతో నిన్ను సేవించేవారుగా, ఐక్యతతో దేవా నిన్ను మహిమపరిచి గణపరచువారుగా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని చేయ్యా. నీ బిడ్డల బాధను నువ్వు ఎరుగున్న దేవుడివి, ఆందోళనను ఎరిగిన దేవుడివి, మనుషులు అన్న మాటలను బాగుగానే ఎరుగుండే దేవుడివి అయ్యా. దేవా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఓదార్పు, హెచ్చింపు, దీవెన, ఆశీర్వాదము నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నిన్ను కలిగిన వారమే, మేము ఆశీర్వదించబడిన వారమని నమ్ముచున్నామయ్యా. We believe we are eternally blessed, Lord. నీ దీవెన ఇహమందు పరమందు ఉంది కదయ్యా. నిజమైన ఆశీర్వాదం, నిజమైన దీవెన, నిజమైన స్వస్థత, నిజమైన విడుదల నీ సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నీ రాకడ ఆలస్యమైతే మరలా మీ సన్నిధిలో మేము కూడి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.